ఎందరో క్రికెట్ పిచ్చోళ్ళు అందరికీ నా వందనాలు. నిన్న జరిగిన ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ కి సంబంధించిన అనాలిసిస్ ఈ వీడియోలో చూద్దాం. మనం ఈ ఛానల్ ని కొత్తగా క్రియేట్ చేశాం. ఛానల్ అంత ఫ్రెష్ గా ఉందో కంటెంట్ కూడా అంతే ఫ్రెష్ గా ఉంటుంది. సో సోది లేకుండా స్ట్రైట్ గా పాయింట్ లోకి వెళ్ళిపోదాం. ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా ఎలాగైనా కప్పు కొట్టాలనే ఇంటెంట్ తోనే ఒక పక్క ఆర్సీబీ దిగితే ఇంకో పక్క డేంజరస్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లైనప్ తో ప్రతి ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేసి కప్పు కొట్టడానికి కేకేఆర్ బరిలోకి దిగింది. అండ్ రెండు టీమ్స్ కి కెప్టెన్స్ ఇద్దరు కొత్త వాళ్ళే. ఆర్సీబీకి ఏమో రజత్ పతిదర్ అండ్ కేకేఆర్ కి లాస్ట్ ఇయర్ కెప్టెన్సీ చేసిన శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ టీమ్ లోకి వెళ్ళిపోవడం వల్ల అండ్ కేకేఆర్ టీమ్ లో సరైన కెప్టెన్ లేకపోవడం వల్ల ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ అయిన అజింక్య రహానెని కెప్టెన్ చేశారు. ఈ విషయాల గురించి మీకు ఆల్రెడీ తెలుసు. సో టాస్ గెలిచి సగం మ్యాచ్ ని గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ చేయడానికి డిసైడ్ అయ్యారు. కేకేఆర్ కి ఓపెనింగ్ చేయడానికి డీకాక్ అండ్ సునీల్ నారాయణ్ బరిలోకి దిగారు. యాక్చువల్లీ వీళ్ళిద్దరిది సరైన కాంబినేషన్ కాదు. ఎందుకంటే డీకాక్ అండ్ నారాయణ్ ఇద్దరు ఫాస్ట్ గా ఆడే ప్లేయర్సే. నారాయణ్ ని ఓపెనింగ్ పంపించడానికి మెయిన్ రీజన్ పవర్ ప్లే ఓవర్స్ ని బాగా యూజ్ చేస్తాడని. ఆపోజిట్ ఎండ్ లో ఉండే బ్యాట్స్మెన్ జస్ట్ నారాయణ్ కి సపోర్ట్ ఇస్తే చాలు, వాళ్ళు ఈజీగా పవర్ ప్లే లోనే 60 రన్స్ కొట్టగలుగుతారు. ఇద్దరు ఫాస్ట్ గా ఆడితే ఓపెనింగ్ లో బ్యాలెన్స్ ఉండదు. ఇనిషియల్ గానే ఈజీగా వికెట్స్ పడిపోతాయి. అండ్ అదృష్టం బాగుంటే ఏదో ఒక్క మ్యాచ్ మాత్రమే వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ పెద్ద స్కోర్ ని చేయగలుగుతుంది. డీకాక్ వికెట్ తర్వాత బ్యాటింగ్ వచ్చిన రహానే ఒక కంప్లీట్ బ్యాట్స్మెన్ అని ఎందుకన్నానంటే లిటరల్ గా రహానే ఏ సిచ్యువేషన్ లో పంపించినా అండ్ ఏ ప్లేస్ లో పంపించినా దానికి అడాప్ట్ అయ్యి ఆడగలుగుతాడు. ఐ మీన్ ఫాస్ట్ గా అయినా ఆడగలుగుతాడు అండ్ స్లోగా అయినా ఆడగలుగుతాడు. రహానే ఆ కైండ్ ఆఫ్ బ్యాలెన్స్ ని తీసుకొని రావడం వల్లే నారాయణ్ అండ్ రహానే ఇద్దరు కలిసి దగ్గర 100 రన్స్ పార్ట్నర్షిప్ చేయగలిగారు. సో 11th ఓవర్ వరకు కేకేఆర్ బ్యాటింగ్ లో డామినేషన్ చూపించింది. ఇలాగే కంటిన్యూ అయి ఉంటే ఖచ్చితంగా స్కోర్ 200 దాటుండేది. కానీ రసిక్ సలం ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ లో కొత్తగా జాయిన్ అయిన జమ్మూ అండ్ కాశ్మీర్ ప్లేయర్ నారాయణ్ వికెట్ తో మంచి బ్రేక్ త్రూ వేయడం వల్ల ఆర్సీబీ మళ్లీ గేమ్ లోకి రావడానికి ఛాన్స్ దొరికింది. ఆ తర్వాత వెంటనే కృణాల్ పాండ్యా మంచి వేరియేషన్స్ తో బౌలింగ్ వేసి రహానే వికెట్, వెంకటేష్ అయ్యర్ వికెట్ అండ్ ముఖ్యంగా కేకేఆర్ మిడిల్ ఆర్డర్ కి బ్యాక్ బోన్ అయిన రింకు సింగ్ వికెట్ తీసుకున్నాడు. ఫస్ట్ 10 ఓవర్స్ కేకేఆర్ డామినేషన్ చూపించిన వాళ్ళకి దొరికిన బ్రేక్ త్రూని ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ చాలా బాగా యూజ్ చేసుకున్నారు. కృణాల్ పాండ్యా తీసిన 2 వికెట్ల వల్ల కేకేఆర్ మీద గట్టిగానే ప్రెషర్ బిల్డ్ అయింది. వెంకటేష్ అయ్యర్ అండ్ రింకు సింగ్ లాంటి మెయిన్ ప్లేయర్స్ ఇనిషియల్ గానే వికెట్స్ ఇచ్చేయడం వల్ల నెక్స్ట్ వచ్చిన రసల్ సిచ్యువేషన్ ని అర్థం చేసుకోకుండా తనకు నచ్చినట్టు ఆడి కేకేఆర్ వాళ్ళ ఆశల్ని గంగార్పణం చేశాడు. యాక్చువల్లీ రసల్ గురించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. నా దృష్టిలో తనకు బ్యాట్స్మెనే కాదు. ఎవరైనా రసల్ ఫ్యాన్స్ ఫీల్ అయ్యంటే సారీ, కానీ ఇదే ఫ్యాక్ట్. టీం కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాట్స్మెన్ అనేవాడు మ్యాచ్ సిచ్యువేషన్ బట్టి ఆడాలి. కానీ హిట్టింగ్ మాత్రమే మైండ్ లో పెట్టుకుని మ్యాచ్ లో దిగితే 1-2 మ్యాచెస్ కి పనికొస్తాడేమో గానీ కంప్లీట్ గా తన మీద నమ్మకం పెట్టుకోవడానికి పనికిరాడు. అండ్ బౌలర్స్ కూడా ఇప్పుడు తెలివైన వాళ్ళు అయిపోయారు. రసల్ హిట్టింగ్ చేయడానికి ఇష్టపడతాడనే రజత్ పతిదర్ తెలివిగా సుయేష్ శర్మని బౌలింగ్ కి దింపాడు. ఇనిషియల్ గా కొత్త ప్లేయర్ కదా, అది కూడా లెగ్ స్పిన్నర్ కాబట్టి రసల్ కి బౌలింగ్ వేయగలుగుతాడా లేదా అని అనుకున్నాను. కానీ సుయేష్ శర్మ ఎక్సలెంట్ రాంగ్ వన్ తో, అంటే నార్మల్ గా స్పిన్ అయ్యే డైరెక్షన్ లో కాకుండా ఆపోజిట్ డైరెక్షన్ లో స్పిన్ అయ్యే వేరియేషన్ తెలిసి ఉండడం వల్ల రసల్ ని ఈజీగా మోసం చేసి వికెట్ దిగలిగారు. యాక్చువల్లీ సుయేష్ శర్మ వేసిన రాంగ్ వన్స్ అన్ని పిన్ పాయింట్ అక్యూరసీతో వేశాడు. సేమ్ ఇదే లైన్ కనుక తను కంటిన్యూ చేస్తే ఈ ఇయర్ తన ఆర్సీబీకి చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాడు. రసల్ తో పాటు బ్యాటింగ్ చేస్తున్న రఘువంశీ ఒక కొత్త ప్లేయర్, బట్ చాలా బాగా ఆడాడనే చెప్పాలి. తన గనక కేకేఆర్ లో ఎవరైనా ఒక్క బ్యాట్స్మెన్ సపోర్ట్ ఇచ్చుంటే ఖచ్చితంగా తను పెద్ద ఇన్నింగ్స్ ఆడగలిగేవాడు. రఘువంశీ తర్వాత వచ్చిన వాళ్ళు మాక్సిమం బౌలర్సే కాబట్టి ఆ తర్వాత బ్యాటింగ్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఈ టైంలో ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. ఒకప్పుడు ఆర్సీబీ బౌలింగ్ వస్తుందంటే ఆర్సీబీ ఫ్యాన్స్ కి కాళ్ళు చేతులు వణికేవే. నిన్న జరిగిన ఫస్ట్ హాఫ్ కూడా ఫ్యాన్స్ కి అలాగే అనిపించుండొచ్చు. కానీ అందరి అంచనాల్ని తారుమారు చేస్తూ వాళ్ళు ఇనిషియల్ గా రన్స్ ఇచ్చిన బౌలర్స్ అందరూ రైట్ యాటిట్యూడ్ తో బ్రేక్ త్రూ ని ఎక్సలెంట్ గా వాడుకొని కేకేఆర్ బ్యాటింగ్ యూనిట్ మీద అటాక్ చేస్తూ ఎక్సలెంట్ కమ్బ్యాక్ ఇచ్చారు. మెయిన్ గా కృణాల్ పాండ్యా, లివింగ్స్టన్, సుయేష్ శర్మ అండ్ హెజల్వుడ్ వీళ్ళందరూ ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ లో కొత్తగా వచ్చిన వాళ్ళే. కృణాల్ అండ్ సుయేష్ అయితే ఆర్సీబీ స్పిన్ డిపార్ట్మెంట్ ని చాలా స్ట్రాంగ్ చేసేశారు. మెయిన్ గా కృణాల్ పాండ్యా మ్యాచ్ లో వికెట్ తీసాడని నేను స్పెషల్ గా చెప్పట్లేదు. తను ప్రీవియస్ ఇయర్స్ ఆడిన మ్యాచ్లకి అండ్ నిన్న ఆడిన మ్యాచ్ కి బౌలింగ్ లో చాలా వేరియేషన్స్ చూపిస్తున్నాడు. సో మళ్ళీ చెప్తున్నా, సుయేష్ అండ్ కృణాల్ పాండ్యా ఇద్దరు ఆర్సీబీకి వికెట్లు తీసివ్వడానికి అండ్ బ్రేక్ త్రూస్ ఇవ్వడానికి చాలా బాగా పనికొస్తారు. అండ్ ఫైనల్ గా ఆర్సీబీకి కొత్తగా కెప్టెన్సీ చేస్తున్న రజత్ పతిదర్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇనిషియల్ గా కేకేఆర్ చాలా బాగా బ్యాటింగ్ చేసి ఆర్సీబీ మీద ప్రెషర్ పెట్టిన తన బౌలర్స్ ని నమ్మి తను అనుకున్న ప్లాన్స్ ని ఎగ్జిక్యూట్ చేసి కామ్ అండ్ కంపోజ్డ్ గా కేకేఆర్ లాంటి భయంకరమైన బ్యాటింగ్ ఉన్న టీం ని 174 రన్స్ కి రెస్ట్రిక్ట్ చేయగలిగారు. రజత్ సింప్లీ సూపర్బ్ గా టీం ని లీడ్ చేశాడు. సో 175 రన్స్ టార్గెట్ తో బ్యాటింగ్ లోకి దిగిన ఆర్సీబీ టీం స్ట్రైట్ ఆన్ డామినేషన్ చూపించారు. ఇక్కడ కేకేఆర్ సరిగ్గా బౌలింగ్ చేయలేదు అనడానికి ఏం లేదు. ఆర్సీబీ టీమే బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేసింది. టీంలోకి కొత్తగా వచ్చిన సాల్ట్ లో నాకు ఇంచు భయం కూడా కనిపించలేదు. రాగానే పని మొదలు పెట్టాడు అండ్ తన బ్యాటింగ్ లో ఇంటెంట్ కనిపించింది. అంటే నేను టీం ని గెలిపిస్తా అనే మైండ్ సెట్ తోనే ఆడాడు. ఇంకా కింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన గురించి మాట్లాడాలన్నా మా ఎక్స్పీరియన్స్ సరిపో. ఆయన గురించి రోజంతా మాట్లాడొచ్చు.
చెప్పొచ్చు. 18 ఏళ్ల క్రితం ఏ కసితో అయితే ఆడేవాడు ఇప్పుడు కూడా అదే కసితో ఆడుతున్నాడు. కింగ్ క్రికెట్ ఆడడానికి పుట్టాడంతే, అంతకుమించి మనం ఏం చెప్పలేం. ఆ తర్వాత పడిక్కల్ బ్యాటింగ్ కి వచ్చిన తన పెద్ద పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు, అలా అని ఇప్పుడే జడ్జ్ చేయడానికి కూడా వీల్లేదు. చూద్దాం నెక్స్ట్ మ్యాచెస్ లో ఏం చేయబోతున్నాడు. ఆ తర్వాత వచ్చిన పతిదర్ ముందు ఇయర్స్ లాగా కాకుండా, అంటే లిమిటెడ్ షాట్స్ కాకుండా తన బ్యాటింగ్ లో ఇన్నోవేషన్ కనిపించింది. కొత్త షాట్స్ ట్రై చేశాడు అండ్ సక్సెస్ఫుల్ కూడా అయ్యాడు. పతిదర్ బ్యాటింగ్ చూసి నాకు అనిపించింది ఆర్సీబీ వాళ్ళు ఊరికే తనని కెప్టెన్ చేయలేదు అని. అండ్ ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన లివింగ్స్టన్ మామూలుగా ఆడలేదు. తన బ్యాటింగ్ చూసి ఏంట్రా బాబు ఈడు అని అనుకున్నా. మామూలు బాలుడు కాదు అది. లిటరల్ గా కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల బాల్స్ బౌండరీలో ఉంటున్నాయి. ఆర్సీబీ ఫ్యాన్స్ గుండె మీద చేసుకోవచ్చు. మిడిల్ ఆర్డర్ లో మీకు లివింగ్స్టన్ ఉన్నాడు అండ్ తను ఓన్లీ బ్యాటింగ్ మాత్రమే కాదు, బౌలింగ్ కూడా ఎక్సలెంట్ ఎకనామీతో వేశాడు. ఆర్సీబీకి ఈ ఇయర్ MVP ప్లేయర్ ఎవరైనా అవుతారు అంటే అది ఖచ్చితంగా లివింగ్స్టనే. సో సింగిల్ సైడెడ్ డామినేషన్ తో 4 ఓవర్లు మిగలబెట్టి మరి 175 స్కోర్ ని ఆర్సీబీ చేస్ చేసింది. అది కూడా నార్మల్ టీం పైన కాదు, కేకేఆర్ లాంటి భయంకరమైన బౌలింగ్ లైనప్ ఉన్న ఒక టీమ్ తో. యాక్చువల్లీ ఈ ఇయర్ ఆర్సీబీ టీం ఉన్నంత బ్యాలెన్స్డ్ గా ఏ ఇయర్ లో నాకు కనిపించలేదు. బౌలింగ్ అండ్ బ్యాటింగ్ చాలా క్లీన్ గా పర్ఫామ్ చేశారు. లాస్ట్ కొన్నేళ్లుగా వాళ్ళు ఏ పార్ట్స్ లో అయితే సఫర్ అయ్యారో ఈ ఇయర్ కొత్తగా తీసుకున్న ప్లేయర్స్ తో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని క్లియర్ చేసుకున్నారు. అండ్ ఫైనల్ గా నిన్న జరిగింది మ్యాచ్ కాదు, ఆర్సీబీ స్టేట్మెంట్. మాతో జాగ్రత్తగా ఉండండి అనే స్టేట్మెంట్. ఇంత చెప్తున్నా అని నేను ఆర్సీబీ ఫ్యాన్ అనుకోకండి. ప్రతి మ్యాచ్ లో మన అనాలిసిస్ ఇలాగే ఉంటుంది, నాటుగా పిచ్చ క్లియర్ గా. నా అనాలిసిస్ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి. నెక్స్ట్ మ్యాచ్ అనాలిసిస్ తో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.